వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో అకాల వర్షం వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు రైతులు అధైర్యపడవద్దని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10 నుండి 15,000 రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించి ఖజానాను ఖాళీ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ, షబ్బీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం సార్ మనసు సార్ ఏమి ఆధారం లేదు సార్. మా టౌన్ పట్టుకొచ్చేస్తున్నాం సార్. 3 లక్షల ఎక్కడ పెట్టాం సార్. ఇప్పటికి ఎలాంటి కూడా గింత కూడా అసలు లేదు సార్. దీంట్లో ఏం కోతలు కూడా తెలియదు సార్. దీన్ని అసలు జీవాల గెజకుండా కూడా తెలియదు సార్. ఇది దాని చిన్న వైరస్ వస్తుంది సార్. దెబ్బ రాలబడి దెబ్బ అయితే తెలియదు చూడండి. అది కూడా నష్టపోతుంది సార్. ప్రకృతి వైపరీత్యం వల్ల బీభత్సమైనటువంటి వడగండ్ల వాన దెబ్బకు ఎక్కువగా కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రైతులు నష్టపోయింది. సుమారుగా 2 కలిపి 20,000 ఎకరాల పైన నష్టం జరిగింది. అది అన్ని రకాల పంటలు, ఇది అనేది కాకుండా ఏది దాన్ని మిగిల్చకుండా పట్ట పూర్తిగా నీలమట్టం మధ్యలో కింద విధానం కూడా నష్టం జరిగింది. అందుకనే ప్రభుత్వం ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకుని, ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకుని ప్రతి ఎకరానికి పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని రకాల పంటలు రైతాంగానికి ఒక సెంటు కూడా వదిలిపెట్టకుండా ఎంత నష్టం జరుగుతుందా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి సర్వే చేస్తూ ఉన్నారు. గ్రామ తిరుగుతాను ఈ 3 రోజులు. ఈ మొత్తం సర్వే రిపోర్ట్స్ అనేది వచ్చిన తర్వాత ఏ రైతు ఎంత నష్టం జరిగిందో ఆ డబ్బును వాళ్ళ యొక్క ఖాతాలో వాటిని జమ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ చట్టాలు చేస్తారు. ఇది ఒకటి. కానీ నష్టాన్ని మొత్తం ఈ నష్టం సరిపోదు. ప్రభుత్వం మొత్తం కూడా చేయలేదు. చేయాలని ఉన్నా రైతుకు ఎంత చేసినా తక్కువనే. రైతే రాదంటా ఉన్నా కానీ ఎంత చేసినా తక్కువనే. కానీ ఈ ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎవరి చేతిలో ఏమి ఉండదు. అయినా కూడా కొంత ఉపశమనం కలిగించడం కోసం ఎకరాకు 10,000 రూపాయలు పెట్టుబడి చేస్తాం. దీంతో పాటు అందుకనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రస్తావించడం చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా ఏమంటున్నామో రైతు భరోసాను ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి ఇచ్చే ఏర్పాటుగా జరుగుతాం. సరే కొంత సమయం పడుతుంది. మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతంలో ఉండేది. గత 10 సంవత్సరాల క్రితం